హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓన్లీ సింగింగ్ దగ్గరే ఆగిపోదాం అనుకుంటున్నారా? లేకపోతే ఫర్దర్ గా ఇంకేమైనా ప్లాన్స్ కూడా ఉన్నాయా? నాకైతే సింగింగ్ చాలా ఇంట్రెస్ట్. అది 100% ఇద్దాం అనుకుంటున్నాను. తెలీదు అక్క ఆల్సో నాకు. అక్షయ్ అంటే సింగింగ్ ఇంట్రెస్ట్ అంటే అది యాక్చువల్ గా ఏంటంటే మీరు అందరు మీరు ఇంకోటి ఏదైనా అడుగుతున్నారు కదా, సో అంటే ఇంకోటి చెప్తున్నాను, కంప్లీట్ చేయండి. సో డబ్బింగ్ నాకు చాలా అంటే ఏదో ట్రై చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ అయితే ప్యాషన్ ఉంది డబ్బింగ్ మీద. బట్ ఒకసారి ట్రై చేశాను కూడా ఒక 2-3 ప్లేసెస్ లో. అంటే సింగింగ్ కోసమే వెళ్ళేదాన్ని రికార్డింగ్ కి. బట్ అంటే అయిపోయేసరికి ఏదో ఒక చిన్న లైన్ వాళ్ళకి కావాల్సి వచ్చి అప్పుడు సడన్ గా నేను వాళ్ళకి చెప్పాను అనమాట ఆ పర్టికులర్ షార్ట్ ఫిల్మ్ కి. సో యా అంతే. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ హావ్ టు గివ్ మై 100%. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నా ముందే. అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆపర్చునిటీస్, ఐ విల్ బి వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు నా మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. అండ్ వాట్ అబౌట్ యూ? అంటే మీరు కేవలం అంటే సింగర్ గా అయితే చాలా అక్కడైతే 100% మీరు అచీవ్డ్. బట్ తెలుగులో కూడా మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారు. అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి తెలుగులో ఆఫ్టర్ సూపర్ సింగర్స్? I got few offers. I was at hometown, so I missed one of the good offer because I was traveling. I keep on traveling to hometown because there also I have a career in singing. Yes, so yes. I have to keep on traveling. But yeah, I'm getting at least the calls. So I'm happy for that. Let's see if it's turning out to be a good opportunity and all. ఓకే. సో డెఫినెట్లీ అది మనము హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుందాము ఇన్ తెలుగు ఆల్సో. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడతాను ఇక్కడ. జనరల్ గా ర్యాపిడ్ ఫైర్స్ కి నేను చాలా దూరం ఉంటాను, కానీ మీ ముగ్గురిని చూస్తే కంపల్సరీ ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. పెద్ద ట్విస్ట్. పెద్ద ట్విస్టే అనుకుందాము, బట్ పెద్ద ట్విస్ట్ ఏం కాదు. మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగితే చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరిని నొప్పించకుండా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా అడుగుతాను. సూపర్ సింగర్స్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ నువ్వు చెప్పు. అదే ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఫస్ట్ ప్రతిసారి నన్ను అడుగుతున్నారు. సరే ఇట్లా చూద్దాం. ఓకే సరే ఎవరు అంటే మంచిగా నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను. అఖిల్ నువ్వు చెప్పు, హూ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ సూపర్ సింగర్స్? అమృతా నాయక్ అండ్ అక్షయ. నో నాట్ లైక్ దట్. యాక్చువల్గా ఎవరైనా ఒకళ్ళ గురించే చెప్పాలి. నేను బెస్ట్ కంటెస్టెంట్స్ అనలేదు, బెస్ట్ కంటెస్టెంట్ అన్నాను. Best in which sense? బెస్ట్ ఇన్ సెన్స్ మీకు ఎలా అర్థమైతే అన్ని యు కన్సిడర్ ఎవ్రీథింగ్. యా యు కన్సిడర్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను. యా చెప్తాను. ఓకే చెప్పండి. అఖిల్ చంద్ర అంటే అన్ని యాక్సెప్ట్ అన్ని చూస్తున్నాను అన్ని యాంగిల్స్ లో. సింగింగ్ ఒక్కటే కాదు. కాదు మీ ముగ్గురు ఎంత ఫ్రెండ్స్ అయితే మటుకు మీ పేర్లే మీరు చెప్పేసుకుంటారు. నేను ఎందుకు బెస్ట్ అనే దానికి నాకు రీజన్ కూడా చెప్పాను. బేసికల్లీ నా సూపర్ సింగర్ జర్నీలో మెంటర్స్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, మా గురువుల నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, కంటెస్టెంట్స్లో నుంచి నాకు ఎక్కువ సపోర్ట్ అఖిల్ ఇచ్చేవాడు. అంటే అక్కడ ఆ అంబియన్స్ని, ఆ పాజిటివిటీని నింపేవాడు అనిపించింది నేను ఎక్కడుంటే అక్కడ. సో అంటే ఎప్పుడు మనల్ని బూస్ట్ చేసే వాళ్ళు ఉండడం కూడా ఇంపార్టెంట్. మన పక్కన మనం బూస్ట్ చేస్తుంటే మనకి మన వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలం. మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక 90% ఇవ్వగలను అనుకోండి, ఆ బూస్టింగ్, ఆ సపోర్ట్ వల్ల ఐ కెన్ గివ్ మై 100%. సో అలా అందరూ చాలా సపోర్ట్ చేశారు, బట్ కొంచెం ఎక్కువ అఖిల్ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా మేము ఫ్రెండ్స్ అనమాట. బిఫోర్ సూపర్ సింగర్స్ ఆల్సో ఎల్ఎంఏ సేమ్ ఇన్స్టిట్యూట్ కదా. వావ్ అఖిల్ నువ్వు చాలా చేసేసావు అయితే. తెలుసుకోలేకపోయాం మేమే. లేదక్క, అంటే తనకు టాలెంట్ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. బట్ థ్యాంక్స్ ఫర్ దట్ గ్రాటిట్యూడ్. సరే అఖిల్ వస్తున్నాడంటే గల్లీస్ అన్నారు. లేదు నేను అది కూడా తను కూడా చాలా పాజిటివ్ గా. గల్లీస్ లో పాజిటివ్ ఉంది. యాక్చువల్ గా అది రాహుల్ సార్ వల్ల చాలా అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు డైలాగ్ అది గల్లీస్ అనేది. వండర్ఫుల్ గా వాడితే గల్లీస్ పర్ఫార్మెన్స్ అంటారు. ఎస్. సో ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంటే మీ ముగ్గురు పేర్లే చెప్పుకుంటారా మీరు? మా ముగ్గురికి అయితే మేము ముగ్గురమే. ఓకే
हम तीनों के लिए हम तीन ही है ना నేను ఇద్దరు మీరు ఒక సరే. పేరు అడిగారు కాబట్టి నేను అక్కలు చెప్తాను సరే, లేకపోతే ఓకే. అమృత. సో అయితే అది కాదు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అదేంటి Who is మనం the- చెప్పలేదు అక్క ఏంటి పర్లేదు మేము కొంచెం పాలిటిక్స్ చేశారు ఇక్కడ. లేదు, వాళ్ళిద్దరు చెప్పారు యాక్చువల్ గా. తనేంటంటే అఖిల్ అని చెప్పింది, అఖిల్ ఏమో తనని చెప్పారు. Yeah. సో ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అమృత నాయక్. అమృత నాయక్. ఓకే, సో హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్? చూసింది చాలా చెప్పండి. అని ముగ్గురు faces లో ముఖాల మీద కాదు. ఇట్లా ఫ్రేమ్ Who is the పెడతారా? best judge అంటే ముగ్గురు ఫేసెస్ లో క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ మార్క్స్ కాదు, నాకు అందరూ- ఆన్సర్ కావాలి. అందరూ బెస్ట్ అందరూ కదా అక్క, best. ఎవరి పేరు చెప్పాలో అర్థం కాలేదు. అదేంటి ఇందాక అమృత, అఖిల్ అని ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పారు కదా జడ్జెస్ గురించి. అవును, ఇప్పుడు కూడా శ్వేతా మోహన్ గారు, మంగ్లీ అక్క, అనంత్ అనంత్ శ్రీరామ్ గారు, రాహుల్ అన్న. యూ టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్ ఇన్ సూపర్ సింగర్స్? No controversial questions. Next question. నో 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 You have to మీరిద్దరు చాలా స్కిప్ చేస్తున్నారు క్వశ్చన్స్. ఫస్ట్ Yeah. చెప్పండి, హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్? To be frank, because I was in Rahul Anna's team, I like Rahul Anna a lot because he supported me throughout the journey. But if you want me to tell any of the judge who really inspired us, then it's Shweta ma'am. Shweta ma'am, because she used to tell exactly what is missed in the performance so that we can improve in the next time. And Rahul Anna, because he supported a lot throughout this journey, because I'm someone who doesn't know the language. Still, he used to fight for me in one of the episode because he told that also you should consider that she's not a Telugu girl. Yes. So that's how I'm really really grateful to him. ఓకే, రైట్. యూ టెల్ మీ. నాకు ఐ లవ్ యూ చెప్పారు కాబట్టి శ్వేతా మోహన్ గారు. అండ్ నువ్వైతే Cut చేసి అనంత్ వెళ్ళండి. శ్రీరామ్ గారు అని అయితే చెప్పొద్దు. ఇది ఏంటి ప్రోగ్రామ్? నేను ఇంతమంది క్వశ్చన్ ఆన్సర్ చేశాను Length కాబట్టి ఎక్కువైతుంది. అదే నేను ఇంతమంది ఆన్సర్ చేశాను కాబట్టి ఇది నాకు స్కిప్. అలా లేదమ్మా, Yes, చెప్పు, అలా చెప్పు. లేదా? Time అయితే already- శ్వేతా మోహన్ గారు నాకు శ్వేతా మోహన్ గారా? నేను ఆడన్ ఫ్యాన్. She's so sweet. Okay. ఇప్పుడు నెక్స్ట్ టపాటప్ చెప్పేసి. యా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? యువర్ ఫేవరెట్ ఫుడ్? Biryani. బిర్యానీ. Hyderabadi biryani. హైదరాబాదీ బిర్యానీ. అండ్ వాట్ అబౌట్ యు అఖిల్? చింతకాయ పులిహోర. బాబు వెజిటేరియన్. బెండకాయ బెండకాయ. నువ్వు కూడా వెజిటేరియనేనా? ఫ్రై. ఓకే. అంతే అనుకోండి ఇప్పుడు Partial, yeah? ఇప్పుడు మోస్ట్లీ వెజిటేరియన్. ఓకే, అండ్ ఫుడ్ ఎలర్జీస్ ఎవరికైనా ఉన్నాయా? లైక్ అంటే ఈ ఫుడ్ తింటే నాకు అస్సలు సెట్ అవ్వదు అని मेरे को చెప్పి. कोई एलर्जी नहीं है, मैं कुछ भी खाऊं. ఇంగ్లీష్ నాకు గార్లిక్ అంటే అలర్జీ. ఓకే, అండ్ వాట్ అబౌట్ యూ? అలా ఏం లేవు. No allergy. We eat everything. జనరల్ గా ఆడవాళ్ళు గట్టిగా తినాలి, అప్పుడే గట్టిగా ఉంటారు. విజయ్ దేవరకొండ చెప్పాడు కదా, సో అదే ఫాలో అవ్వండి. అవును. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఒక మంచి అడ్వైస్ కావాలి ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే సింగర్స్ కోసం. అంటే మీరు ముగ్గురు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాబోతున్న సింగర్స్ కోసం మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? నేనేం చెప్తా అంటే రైట్ ఇంటెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్తాను. ఓకే, దట్ విల్ టేక్ యూ ప్లేసెస్. నాకు కూడా అదే ఆల్రెడీ నువ్వు ఫాలో అవుతుందే చెప్పాను. నేను ఫాలో అవుతాను చెప్పాను. అదేదో నేను ఫాలో అయిపోయి నేను ఏదో అచీవ్ చేశానని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ది సజెషన్ విచ్ ఐ ఆల్సో ఫాలో అంతే. నైస్. అండ్ వాట్ నువ్వు చెప్పాకిల్? నేను ఎప్పుడు చెప్పినట్టే టాలెంట్ అండ్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అక్క. సో మనకు టాలెంట్ ఉంటే కష్టపడి ప్రాక్టీస్ చేయాలి, అండ్ బిహేవియర్ అందరితో మంచిగా పెట్టుకోవాలి. వీ షుడ్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్. సో అది నా సజెషన్. ఓకే, అండ్ యూ టెల్ మీ. I think it is honesty and hard work, because there is no substitute for hard work and honesty with your art. Yes. నైస్. సో ఫైనలీ ఆ విధంగా ట్రిపుల్ ఏ కంటెస్టెంట్స్ తోటి మా హిట్ టీవీలో ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా అందంగా జరిగింది. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముగ్గురు కూడా చాలా టాలెంటెడ్, నాకు అది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను మీతో మాట్లాడినప్పుడు చాలా బిజీగా కూడా ఉంటున్నారు. ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ బిజీ అవ్వాలి అని చెప్పేసి, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అఖిల్లానే వచ్చి నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా ముగ్గురు తరఫున హిట్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ
ఎందుకంటే ఇట్ విల్ బి అ రియలీ స్పెషల్ ఇంటర్వ్యూ మా Yeah. ముగ్గురికి. Yes. చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాము. వి ఓపెన్ అప్ లాట్, అంటే చాలా క్యాజువల్ గా ఫన్ ఇంటర్వ్యూ లాగా అయిపోయింది. బికాజ్ Yeah. అంత సీరియస్ గా ఏం లేకుండే. నేను ఎప్పుడూ సీరియస్ గా లేదు సీరియస్ కదా. అంటే సీరియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కాకుండా ఇట్ వాస్ Yeah. వెరీ ఫన్. ఎస్. అండ్ సో ఫైనలీ ముగ్గురు కలిపి రావడం కూడా నాకు కూడా చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం ఏమైందంటే నవ్వి 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 చీక్స్ అంతా బాగా పెయిన్ వస్తుంది. అంటే నేనుంటే మినిమం అక్క అది యాక్చువల్ గా చాలా మందికి తెలీదు ఆఫ్ స్క్రీన్ ఏం జరిగింది అని చెప్పేసి. ఇంటర్వ్యూ 1 hour అయితే మీరు మినిమం 2.5 hours తీసుకున్నారు. ఆన్ స్క్రీన్ వచ్చిన కంటెంట్ కంటే కూడా మీరు ఆఫ్ స్క్రీన్ చేసిన ఫన్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఎనీవేస్ చాలా ఎంజాయ్ అయితే చేసాం మేము. ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా మా కెమెరామ్యాన్స్ కూడా చాలా నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా.